ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకు ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా మొన్న హైర్ అఫీషియల్స్ వాళ్ళు అంటే ఏపీ సెట్స్ ఎగ్జామ్ నిర్వహించే హైర్ అఫీషియల్స్ వాళ్ళు ఒక మీటింగ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది. మనకి ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులకి పరీక్ష కేంద్రాల్లోకి లోపలికైతే అలౌ చేయమని ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ కార్యదర్శి కృష్ణమూర్తి గారైతే స్పష్టం చేశారన్నమాట. మనకి ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన శుక్రవారం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ను పరీక్ష కేంద్రాలకైతే తీసుకెళ్లాలని సూచించారన్నమాట. బయోమెట్రిక్ నమోదుకి ఆటంకం కలిగేలాగా విద్యార్థులు చేతులకి మెహందీ మరియు ఇతర వేరే ఏమీ ఉండకూడదని తెలిపారు. అండ్ అలాగే పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తీసుకెళ్ళకూడదు. పరీక్ష సమయంలో మనకి రఫ్ పేపర్లు కూడా ఇన్విజిలేటర్కి ఇచ్చేయాలని వెల్లడించారన్నమాట. స్టూడెంట్స్ తమతో పాటు హాల్ టికెట్ మరియు ఒరిజినల్ గుర్తింపు కార్డు, నలుపు లేదంటే నీలపు బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకెళ్లాలని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ అలాగే మనకి ఇంకో అప్డేట్ ఏంటంటే చిన్నది, మనకి ఇప్పటివరకు ఎంతమంది అప్లై చేశారంటే ఏపీ ఎంసెట్ సంబంధించి 3,60,000 మంది మన ఎంసెట్కి అయితే అప్లై అయితే చేయడం జరిగిందన్నమాట. ఫ్రెండ్స్, మెయిన్గా దీంట్లో ఉన్న చిన్న అప్డేట్ ఏంటంటే కరెక్ట్గా ఒక టైంకి అయితే వెళ్ళాలి. మనకి 1 minute లేట్ అయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించారన్నమాట. ఇది అప్డేట్ అన్నమాట.